సత్యనారాయణ గారు, వెంకటలక్ష్మి గారు ఎండమూరి, కాకినాడకి 18 కిలోమీటర్ల దూరంలో వీళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు. వీళ్ళు కష్టపడి ఆ కుటుంబాన్ని పోషించుకునే ఫ్యామిలీయే. కాకపోతే మరి ఆరోగ్య స్థితి బాగాలేనప్పుడు ఎవరైనా మరి మంచానికి ఉండాల్సి వస్తుంది. కాబట్టి సో ఈయన పక్షవాతంతో బాధపడుతున్నారు కాబట్టి ఈయనకు కుమారుడు ఉన్న ఆయన బాధల్లో ఆయన ఉన్నారు కాబట్టి తప్పక నేను రావాల్సి వచ్చింది. నేను వచ్చే ఫంక్షన్తో మీకు కుటుంబం నడుస్తుంది. మీరు హాస్పిటల్కి వెళ్ళటం అవేం చేస్తున్నారా? 10 రోజులు ఉన్నాయండి హాస్పిటల్. ఎందుకు, ఏదో ప్రాబ్లం మళ్ళీ? అదే చెయ్యకాలు గురించి. మళ్ళీ మీరు మందులు వాడుతున్నారా అంటున్నాను. హాస్పిటల్ మందులు వాడుతున్నానండి. మందులు ఎంత అయినాయి మొన్న ఖర్చు? అంటే అక్కడ ప్రైవేట్ ఇప్పుడు గవర్నమెంట్ మందులు కాక ఇంకొక 5,000 అయినాయి. సరే, మీకు బియ్యం అవి ఇస్తాను, తీసుకుంటారా? తీసుకుంటాను బాబు, ఎందుకు వద్దంటామండి బాబు. ఎందుకు, ఏమైంది? అయ్యో ఏమైంది? బాధపడుతుంది వెంకటలక్ష్మి గారు, ఏమైంది? బాగా తిరిగి వర్షంలాగా మరి ఉంటుంది కదా, మరి ఆ బాధ ఉంటుంది కదా. నువ్వు అలా ఏడిస్తే ఆయన కూడా ఏడుస్తారు. ఇప్పుడు ఆయన ఆల్రెడీ బాధపడుతున్నారు. నేను మీకు మందుల ఖర్చు కోసం అని 7,000 రూపాయలు ఇస్తున్నాను. మరి బాధపడితే నేను వెళ్ళిపోతాను. మరి కూతురు నవ్వనప్పుడు సూర్యకాంతాన్ని అయిపోతాను.